కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రి నగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. దాడి గురించి కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. జిల్లా చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడు చూడలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ప్రసన్న కుమార్ నిజాలు మాట్లాడితే జీర్ణించుకోలేని టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలని వచ్చారన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఇలాంటి దాడులు చేయడం దారుణమన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. బయట నుంచి ఉన్న రాళ్ళు వేసుంటారేమో చూసిన తర్వాత ధ్వంసం చేస్తారు. లోపల ఒక్క వస్తువు కూడా శుభ్రంగా వచ్చేలా. అసలు ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో కానీ కిచెన్ లో కానీ చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి చూస్తామంటే కళ్ళ మీద నీళ్ళు వస్తాం. కింద చూస్తే ఆ కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి మాటలు కూడా రావట్లేదు. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించుండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి, లేదా మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. సో మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీద కొంచెం దాడి చేస్తాం. ఇందాక ఎవరు అంటా ఉంటారు ఈ రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చినారు. రాయలసీమ సంస్కృతి అది బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా? ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతామంటే నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా? కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మాకు సంబంధించిన వాళ్ళు ఇళ్లని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా మాకు ఎత్తేసి డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల చంపేసి ఉండేవాళ్ళు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అయితే దాడి జరిగింది. అయితే మొత్తం దాదాపుగా 20 నుంచి 30 మంది గుర్తు తెలియని వ్యక్తులైతే అతని ఇంటిపైకి వచ్చి మొత్తం రాడ్లు కర్రలతో వచ్చి ఇంటి లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు మొత్తం కారు, ఇంటి బయట ఉన్న కారు మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఎక్కడ ఏమి మిగలకుండా మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను అంటే ఈ దాడి చేసే ముందుగా సీసీ కెమెరాలని ధ్వంసం చేసి దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకొని వెళ్లారు. అయితే ఈ దాడికి గల కారణాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. అయితే ఈ దాడి గల కారణాలు, ఈ దాడి జరిగే కొద్దిసేపటి క్రితం అయితే కోవూరు పట్టణంలోని వైసీపీ సమావేశం, అంటే కార్యకర్తల సమావేశాన్ని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, టీడీపీ బోర్డు సభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఇదంతా సోషల్ మీడియాలో హల్చల్ జరగడంతో వేమిరెడ్డికి సంబంధించిన ప్రభాకర్ రెడ్డి అనుచరులు అనే ఆయన అభిమానులు అయితే అని అంటున్నారు. అయితే ఆయన అభిమానులు, ప్రశాంత్ రెడ్డి అభిమానులు ఈ దాడి చేస్తుంటారని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడి జరిగిన వెంటనే ఆ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులతో పాటు కొవ్వూరులో ఉన్న, అప్పటి వరకు కొవ్వూరులో ఉన్న మాజీ మంత్రి అయిన నల్లపరెడ్డి ప్రసన్న
ఆ ఇంటికి చేరుకోవడం, ఆయనతో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పులివేటి సంజీవయ్య, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నెల్లూరుకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి కూడా చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మేరిగ మురళి ఎమ్మెల్సీ కూడా, కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా మొత్తం నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో నివాసం ఉంటున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు అయితే 307 సెక్షన్ అయితే పెట్టాలని చెప్పి కూడా వైసీపీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు. అయితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అయితే విమర్శలతోనే ప్రతి విమర్శలు చేయాలే తప్ప ఇంటి వరకు వచ్చి దాడులకు పాల్పడడం ఏమైనా చర్య, ఇది భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. అయితే వారిపై ఖచ్చితంగా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కూడా పోలీసులు కూడా మాజీ మంత్రి అనిల్ అయితే డిమాండ్ చేశారు. అలాగే ఈ దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయాలని కూడా చెప్పారు. అయితే అసలు ఈ దాడికి గల కారణాలు అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళని చూడకుండా ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే తెలుగు తమ్ముళ్ళు కానీ వాళ్ళ అభిమానులు కానీ వేమిరెడ్డి అభిమానులు కానీ వాళ్ళ ఆగ్రహాలతోనే ఈ దాడికి పాల్పడ్డారని కూడా మామూలుగా అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులతో పాటు కొందరు కూడా అంటున్నారు. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ శ్రేణులు. కానీ ఇంటి మీదకి వచ్చి దాడులు చేసి ఇంటిలో మనిషి ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డిని చంపే ప్రయత్నం చేసి ఉంటారేమో అని కూడా వైసీపీ శ్రేణులు కూడా అంటున్నారు. ఒకవేళ ఆయన లేకపోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని కూడా అంటున్నారు. అయితే ఇంటిలో వాళ్ళ మదర్ ఒక్కరే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ ని కూడా పక్కకు లాగారు. అంటే ఒక మహిళ ఉంది కాబట్టి ఆమెను ఏమీ చేయలేదని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు అంటున్నారు. అయితే ఇటువంటి దాడులు నెల్లూరు జిల్లాలో ఇంతవరకు జరగలేదని, ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఇటువంటి దాడులు ఏమిటని కూడా వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే మల్లికార్జున, ముఖ్యంగా ఈ దాడి టీడీపీ వర్గీయులు చేశారు అని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ దాడి గురించి ఇప్పటి వరకు టీడీపీ శ్రేణులు స్పందించాయా? టీడీపీ శ్రేణులు అయితే ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ దాడి జరిగిన సంఘటన అయితే నెల్లూరు నగర డిఎస్పీతో పాటు నెల్లూరులో ఉన్న పలువురు సీఏలు కూడా నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని చేరుకొని ఈ దాడికి గల కారణాలను అయితే మొత్తం చూస్తున్నారు. అక్కడ పరిసర ప్రాంతాలను అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఇది ఎవరికి పాల్పడ్డారు, ఏంటి, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అనేది కూడా ఆ పనిలో గుర్తించే పనిలో అయితే పోలీసులు అయితే నిమగ్నమైనారు. అయితే ఈ దాడికి సంబంధించి అయితే ఇంతవరకు టీడీపీకి సంబంధించిన ఎవరైతే దాడి చేశామా లేదా అన్నది కూడా ఇంతవరకు ఎవరైతే బయటకు అయితే చెప్పలేదు. అయితే తీవ్రంగా అయితే ఆరోపిస్తారు. ఎందుకంటే ప్రధాన పార్టీగా ఉన్న మొన్నటి దాకా గత ప్రభుత్వ పాలనలో ఉన్న వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉన్న టీడీపీ, ఇప్పుడు వీరిద్దరి మధ్య వైరం జరుగుతుంది అని మాట కూటాలతోనే జరిగింది. కానీ టీడీపీ తమ్ముళ్ళు హస్తం ఉందని కూడా, దానిలో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని కూడా వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా చెప్తున్నారు. అయితే వారిద్దరి మీద మాత్రం 307 సెక్షన్ అయితే నమోదు చేయాలని కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. Thank you.